నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం, ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే. తిరుమలలో వీఐపీల సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వస్తే ఆర్భాటం వద్దు. టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన. తిరుమలలో భక్తుల రద్దీ, దర్శనానికి 18 గంటల సమయం. చిన్నశేష హంస వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు, వేడుకగా బ్రహ్మోత్సవాలు. దేదీప్యమానంగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. శ్రీవారి కైంకర్యంలో ధరించిన సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు, స్నపలో ఆకర్షణీయంగా మాలలు, కిరీటాలు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నూతన ఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయకుమార్ను పలువురు సత్కరించారు. తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతూ భక్తుల కోరిన కోరికలను నెరవేర్చి కల్పతరువు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ నూతన ఈవోగా జయకుమార్ ఇటీవల బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారిని, రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు. తిరుపతి గ్రామ దేవతగా పూజింపబడుతున్న గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేసేలా పాలన కొనసాగించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసిన జయకుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరఫున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. జయకుమార్ గారు ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకోన ఈవోగా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని, ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ తాతయ్యగుంట దేవాలయం అభివృద్ధికి ఆయన ఈవోగా బాధ్యతలు తీసి సమర్థవంతంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని శరత్ రాఘవేంద్ర పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పాలా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో గెలుపొందిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులను కళాశాల ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి, ఆనందరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురువీరెడ్డి తదితరులు సాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా శరత్ రాఘవేంద్ర సిటీ కేబుల్తో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి లెక్చరర్స్ సమస్యలను తీరుస్తానని మీడియాకి తెలిపారు. పాలిటెక్నిక్ తరఫున ఉన్న సమస్యలు కానీ ఇవన్నీ వాటి దృష్టికి పరిష్కరించడానికి ముందుగా కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం తరఫున ఏదైతే పరిష్కారం దొరుకుతుందో ఆ పరిష్కారానికి పూర్తి వంతు కృషి చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా తిరుపతిలో నేను ఎప్పుడు అన్ని టీచింగ్ స్టాఫ్కి అందుబాటులో ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుమల వెంకటేశ్వరుడి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వకులమాత కొత్త సెంట్రల్ కిచెన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని 2 రోజులు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం శనివారం ఉదయం 11:53 రేణిగుంట విమానాశ్రయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాజ్పారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఎమ్మెల్యేలు నగరి భానుప్రకాష్, జేడీ నెల్లూరు దామస్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, పూతులపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వరప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వర్యులకు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
ముఖ్యమంత్రికి విమానాశ్రయం బయట కార్యకర్తలు, అభిమానులు హర్షధ్వానాలు పలికారు. అందరినీ ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకుని అధికారులకు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా పుంగునూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని, పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తున్నారన్నారు. చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం స్పందించలేదన్నారు. కానీ ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. కానీ చిన్నారి చనిపోతే ఇప్పటి వరకు సీఎం కానీ మంత్రులు కానీ స్పందించలేదన్నారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 9వ తారీఖున మాజీ సీఎం జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చేలా ఎన్సీసీ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కమాండింగ్ ఆఫీసర్ లోకనాథన్ తెలిపారు. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫిజికల్ టెస్ట్లో ఉత్తీర్ణులై ఎంపికైన విద్యార్థులకు ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లోకనాథన్, లెఫ్టినెంట్ ఆఫీసర్ ఉదయ్ కుమార్, బాలకృష్ణ, గోవిందరావు సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీసీలో చేరడం ద్వారా బాల్యం నుండే దేశభక్తిని అలవరుచుకునేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎన్సీసీ శిక్షణ ఉన్నత శిఖరాలకు నిచ్చెన అని విద్యార్థులు ఎన్సీసీలో చేరి దేశ భద్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీ సర్టిఫికేట్ పొందడం ద్వారా ఎంసెట్, నీట్, మెడికల్, గ్రూప్స్ పరీక్షలలో ఎన్సీసీ కోటా ద్వారా అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని అన్నారు. ఎన్సీసీలో చేరడం ద్వారా దేశవ్యాప్తంగా 1% ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ ఉందని, ఎన్సీసీ అంటే క్రమశిక్షణకు మారు పేరని, ఎన్సీసీ ద్వారా బాల్యం నుండే నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. యువత ఎన్సీసీలో చేరి మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, దేశభక్తి, స్నేహభావం ఎన్సీసీతో అలవర్చుకోవచ్చని తెలిపారు. What are the various benefits they are having in future? Whether they want to join as an armed forces citizen, they want to be part of a good citizen. They can develop good cultural and social responsibilities. And what are the various camps and the opportunities they can go for RDC? They can attend various parades. They can go for trekking camp. There are various camps which is conducted during NCC. So just we motivated them, and we are doing the selections. That's it. Thank you. This NCC is useful for their higher education, as well as it is useful for their higher job also. It is useful. They will get benefit by using the NCCC certificate. గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబర్ 7న తిరుమలకు చేరుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంపై వదంతుల పరంపర కొనసాగుతోంది. అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారంగా టీటీడీ తెలిపింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనపడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరం అని పేర్కొంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్న ప్రసాదాలను తయారు చేస్తారు.
అంత వేడిలో ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యకరమని వెల్లడించారు. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తర్వాత పెరుగు కలుపుతామని, అటువంటప్పుడు ఏ మాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండడం అనేది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమేగా భావించాల్సి వస్తుందన్నారు. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో వరద నీరు చేరి చెరువును తలపించింది. తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సుమారు గంటకు పైగా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామి దర్శనం కోసం వర్షంలో తడుచుకుంటూ క్యూలైన్లోకి పరుగులు తీశారు భక్తులు. మరోపక్క స్వామి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు. తిరుమల నుండి తిరుపతి, అలాగే తిరుపతి నుండి తిరుమలకు 2 ఘాట్ రోడ్డుల్లో ప్రయాణించే వాహనాలను అధికారులు అప్రమత్తం చేశారు. అయితే శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. సరికొత్త హంగులతో, అధునాతన సదుపాయాలతో నిసాన్ కంపెనీ నిసాన్ మ్యాగ్నెట్ పేరుతో మార్కెట్లోకి నూతన కారుని విడుదల చేశారు. కారు యొక్క ఫ్యూచర్స్ మరే కంపెనీ, ఏ మోడల్ కారులో లేవని వాహనదారులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుఖమైన ప్రయాణం పొందాలని పలువురు ప్రముఖులు కోరారు. నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ తిరుపతిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కారుని పాత రేటుకే 5.99 రేటుకే కూడా ఇవ్వడం జరుగుతున్నది. టోటల్గా 61 చేంజెస్ జరిగాయి. అయినా కూడా కస్టమర్ సౌలభ్యం కోసం పాత రేట్ ఏముందో 5.99, ఫస్ట్ 10,000 కస్టమర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ రేటు వర్తిస్తుంది. తిరుపతి కస్టమర్స్ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. న్యూ మ్యాగ్నైట్ అనే ఒక కొత్త కారును లాంచ్ చేయడం అనేది చాలా శుభ సందర్భము. దీంట్లో ఫీచర్స్ ఏమంటే అదే ప్రైస్తో కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి మార్కెట్లోకి ఈరోజు విడుదల చేశారు. ఇంటీరియర్గా కొన్ని చేంజెస్ అనేవి చేశారు. అందులో ఏంటంటే ఒక 64 చేంజెస్ చేశారు. తర్వాత 6 ఎయిర్ బ్యాగ్స్. సో మోర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వర్షన్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ మోడల్ ఉంది. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఈ యొక్క దసరాకి నిసాన్ మ్యాగ్నెట్ బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటాను. నిసాన్ న్యూ మ్యాగ్నెట్ రీలాంచింగ్ లో ఫేస్ లిఫ్ట్లో ఎక్సలెంట్ మోడల్గా రిలీజ్ అయింది. వెన్ కంపేర్ టు ఈ సెగ్మెంట్లో కంపేర్ చేసినప్పుడు అదర్ మోడల్తో పోల్చుకుంటే చాలా హై ఎండ్ ఫీచర్స్ విత్ బెటర్ కాస్ట్ ఈ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు కనుల విందుగా నిర్వహిస్తున్నారు. తిరుపతి నెహ్రూ నగర్లోని శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 3వ రోజులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అంతకుముందు అమ్మవారికి దీపాలతో హారతిని సమర్పించారు. శ్రీ అన్నపూర్ణాదేవి సామూహిక పూజా కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. అంతకుముందు ఆలయం వెలుపల అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మానవత్వం చాటుకున్నారు. తన నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు 5 లక్షల ఆర్థిక సాయం కూడా ఆయన అందించారు. అయితే వివరాల్లోకి వెళ్తే రేణిగుంటకు చెందిన పసుపులేటి సురేంద్రబాబు 30 మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి తోడు ఇటీవల లివర్ క్యాన్సర్ రావడంతో చంద్రబాబు అంటే సురేంద్రబాబుకి చిన్నతనం నుంచే అంతులేని అభిమానం, అమితమైన ప్రేమ. ఇక తాను ఎంతో ఇష్టపడే నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చనిపోయేలోపు ఒక్కసారైనా ఫోటో దిగాలన్నది సురేంద్రబాబు కోరిక. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వస్తున్న సమయంలో ఎయిర్పోర్టుకు పిలిపించుకుని సురేంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడి ఫోటో దిగారు. క్యాన్సర్తో బాధపడుతున్నందున వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందించారు.
భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని సురేంద్రబాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తన అభిమాన నేత ఆప్యాయతతో పలకరించడంతో సురేంద్రబాబు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు అందరూ సేవకులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు చిన్నశేష వాహనంపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పరిపాలన తీరు మీద సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. తిరుమలను భక్తుల హృదయాలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలి. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. భవిష్యత్తులో నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి. ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్నారు సీఎం. బయోడైవర్సిటీ పరిరక్షణకు ప్రాముఖ్యం ఇవ్వాలి. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలి. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలి. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలి. దీని మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్యలు తీసుకోవాలి. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెప్తున్నారు. ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు. సింపుల్గా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి. ఆర్భాటం, అనవసరం వ్యయం వద్దు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించుకోవాలి. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడ ఉండకూడదు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్ళాలి. తిరుమల పేరు తలిస్తే 7 కొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి. స్విమ్ సేవలు కూడా మెరుగుపరచాలి. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడటం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు, సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని సూచించారు. 13.75 కోట్లతో నిర్మించిన వెంగమాంబ సెంట్రలైజ్డ్ కిచెన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శనివారం ఉదయం తిరుమల పాంచజన్యం వెనుక వైపు ఉన్న 13.75 కోట్లతో నూతనంగా నిర్మించిన వకులామాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు. అనంతరం తిరుమల నుండి రోడ్డు మార్గాన తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో
ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. 9 రోజుల పాటు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. భక్తులతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు కూడా ఉండడంతో ఎక్కువగా వీధుల్లో కనిపిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు ATGH వరకు లైన్ ఉండడంతో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని 54,866 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28,657 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. స్వామివారిని మాడవీధుల్లో తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వేచి ఉన్నారు. వసతి గృహాలు కూడా దొరకడం లేదు. అయినా భక్తులు బయట షెల్టర్లలోనే ఉంటున్నారు. పిల్లాపాపలతో వారు అక్కడే ఉండి కాలకృత్యాలను కూడా సమీపంలోని సామూహిక మరుగుదొడ్లలో తీర్చుకొని అక్కడే ఉన్న కోనేటిలో స్నానం చేసి తలనీలాలను సమర్పించుకుని దర్శనానికి వెళ్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో పోలీస్ కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మదురైకి చెందిన ఓ లాయర్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ల మధ్య వార్ కొనసాగుతోంది. సనాతన ధర్మం పేరుతో ఈ 2 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు యుద్ధానికి దిగారు. వారి మధ్య జరుగుతున్న ఈ వార్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది కరోనా కంటే ప్రమాదమని, మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదంటూ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. స్వయంగా నరేంద్ర మోదీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్షను ముగించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ఈ స్పందనలో పేరు ప్రస్తావించకపోయినప్పటికీ పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్లు కనిపించింది. సనాతన ధర్మాన్ని కొంతమంది డెంగ్యూ అలాగే మలేరియా లాంటి వాటితో పోలుస్తున్నారని, అలాంటి వారి వల్ల ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సనాతన ధర్మ రక్షణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వెయిట్ అండ్ సీ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్పై మదురైలో పోలీస్ కేసు నమోదైంది. ఓ లాయర్ పవన్ కళ్యాణ్పై కేసు పెట్టారు. ఉదయనిధి స్టాలిన్పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కేసు పెట్టారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. అయితే ఈ కేసు గురించి తెలిసిన హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ అభిమానులు సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడినప్పుడు లేని తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో రౌడీయిజం, దొంగతనాలు, దోపిడీదారులపై ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగిందని తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ పేర్కొన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దొంగతనాలు, రౌడీయిజాలు, దోపిడీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసి నియంత్రించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల గరుడ సర్కిల్, చెర్లోపల్లి రోడ్, అరవింద్ అయా హాస్పిటల్ వద్ద దోపిడీ జరిగిన విషయం విదితమే. దోపిడీకి పాల్పడిన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు. దోపిడీ కేసులో ఒక ముద్దాయిని, మరో ఇద్దరు చట్టంతో సంఘర్షణ పడిన బాలురులను అరెస్టు చేసి వారి వద్ద సుమారు 18,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ మరియు నేరానికి ఉపయోగించిన ఆటో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా వెంకటనారాయణ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వెస్ట్ సిఐ రామకృష్ణ, ఎస్ఐలు బాలకృష్ణ, అనిల్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు మైనర్స్, వాళ్ళు కానీ సపోర్ట్ చేసి 2-వీలర్లో బ్యాక్ వస్తారు. ముగ్గురు కలిపి అక్కడ అతన్ని దేవనాథ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ను కొట్టి లాక్కుంటారు. అతను కానీ డబ్బులు కానీ లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఎక్కడ వాళ్ళకి దొరకదు. దాంతో కొట్టి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ దేవనాథ్ కంప్లైంట్ మీద 1/10వ తేదీ కేసు నమోదు చేయడం వెస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో. దీని మీద దర్యాప్తు చేయాలి. ఇలాంటి రౌడీయిజము తిరుపతిలో జరగకూడదు, ఇలాంటి దోపిడీలు అనేటివి అసలు జరగకూడదు, యాత్రికులకు కానీ ఇక్కడ ఉన్న నివాసులు కానీ అని చెప్పడం వల్ల దాంట్లో ఉన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం అనగా 5/10/24వ తేదీ గరుడా సర్కిల్ వద్ద ఖచ్చితమైన సమాచారంతో వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటే ముద్దాయిలను కానీ చట్టంతో సంఘర్షణ పడిన ముద్దాయిలు, కాన్ఫ్లిక్ట్ విత్ లా, ఆ ఇద్దరు జువెనల్స్ని కానీ వాళ్ళని కానీ సర్వేలెన్స్ తీసుకోవడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి వాళ్ళు వాడిన ఆటోను, తర్వాత 2-వీలర్ను, తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కానీ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన నేరం చేసిన వెంకటేష్ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే ఆటో డ్రైవర్లు మొత్తము అందరికీ కౌన్సిలింగ్ చేసి ఎవరైనా ఒక్క ఆటో డ్రైవర్ చేసినా మొత్తం ఆటో అనే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆటో యూనియన్ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ ఇలాంటి వాళ్ళని గుర్తించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని యూనియన్ వాళ్ళకి కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం శుభ పరిణామమన్నారు భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి. రివర్స్ టెండరింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యథావిధిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి ఉండిందో పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈరోజు చెప్పడంతో దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయండి. కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు, కాంట్రాక్టర్లు కూడా ఈరోజు నిలువు దోపిడీ చేశారు. అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని, అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈఓ గారికి కూడా పంపించడం జరిగింది. టీటీడీ ఈఓ గారు సానుకూలంగా స్పందించి త్వరలో, ఎందుకంటే టీటీడీ ధర్మకర్తల మండలి కూడా లేదు కాబట్టి టీటీడీ ఈఓనే ఈరోజు సుప్రీం కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడము, వారం రోజుల్లోపే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని రద్దు చేస్తూ ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం. ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే. తిరుమలలో వీఐపీల సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వస్తే ఆర్భాటం వద్దు. టీటీడీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన. తిరుమలలో భక్తుల రద్దీ. దర్శనానికి 18 గంటల సమయం. చిన్నశేష హంస వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. వేడుకగా బ్రహ్మోత్సవాలు. దేదీప్యమానంగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు. అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. శ్రీవారి కైంకర్యంలో ధరించిన సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు. స్నపలో ఆకర్షణీయంగా మాలలు, కిరీటాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.